హలో. నేను చందన. ఈరోజు నేనొక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, పేరెంట్స్ సహజంగా పిల్లలతో అంటూ ఉంటారు. వాళ్ళెంత బాగా చదువుతున్నారో చూడండి అని. ఇది చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. సో, ఇలా అన్నప్పుడు పేరెంట్స్ ఉద్దేశ్యం ఏముంటుందంటే సహజంగా, వాళ్ళని చూసి మా పిల్లలు నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉండదనమాట. సో, అందుకని రిపీటెడ్‌గా వాళ్ళని, వీళ్ళని ఎగ్జాంపుల్స్‌గా చెప్తుంటారు. వాళ్ళకి తెలిసిన సక్సెస్ స్టోరీస్ చెప్తుంటారు. వాళ్ళిలా ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ధైర్యంగా ఇలా అచీవ్ చేశారు. అలా అచీవ్ చేశారు. మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ఇంటెన్షన్ అక్కడ మోటివేట్ చేయడం, పిల్లల్ని టాస్క్ వైపు తీసుకెళ్లడం అయ్యుండొచ్చు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఆ సిట్యుయేషన్ అప్ టు ద మార్క్ కాదు. అంటే ఇదేదో తక్కువ. నేను ప్రస్తుతం ఒక తక్కువ స్థాయిలో ఉన్నాను అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. వాళ్ళున్న సిట్యుయేషన్‌ని వాళ్ళెప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడే ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ, ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ, పిల్లలకి మనం గైడెన్స్ ఇవ్వాలని ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో పిల్లలు వాళ్ళని వాళ్ళు తక్కువగా అంచనా వేసుకుంటారు. లేదంటే వాళ్ళేదో ఇన్ఫీరియర్ అని ఫీల్ అవుతారు తప్ప, మోటివేట్ అయ్యే ఛాన్స్ లేదా ఆ ఎగ్జాంపుల్‌ని, మీ ఇంటెన్షన్‌ని అర్థం చేసుకునే అవకాశం అనేది చాలా తక్కువుంటుంది. దీంతో పాటు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కంపారిజన్ అనేది చాలా యాస్పెక్ట్స్‌ని ఒక పర్సన్ లైఫ్ మీద చాలా యాస్పెక్ట్స్‌ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందనమాట. ఫస్ట్ మనం సైకలాజికల్‌గా ఎలా దీని ఇంపాక్ట్ ఉంటుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే కంపారిజన్ జరుగుతుందో, అప్పుడు ఎవరైతే కంపారిజన్‌కి గురయ్యారో ఆ పిల్లలు తెలియకుండానే కొంత యాంగ్జైటీ లేదా సాడ్‌నెస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కంపారిజన్‌లో వాళ్ళున్న స్థితి ఏదైతే ఉందో, అది అప్ టు ద మార్క్ కాదు అని వాళ్ళకనిపిస్తుంది. అండ్ ఆ ఇంటెన్షన్‌తోనే పేరెంట్స్ కూడా కంపేర్ చేస్తూ ఉంటారనమాట. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకొక సాడ్‌నెస్ పెరుగుతుంది. అంటే నా సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది బాలేదు. నేను అప్ టు ద మార్క్ లేను. అంటే నేనెక్కడికో వెళ్ళాలి. అక్కడ ఉండకుండా నేనిప్పుడు ఇక్కడున్నాను. అన్నప్పుడు వాళ్ళు వేరే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్లేంటంటే వాళ్ళకి యాంగ్జైటీ పెరుగుతుంది. అండ్ వాళ్ళొక డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. వాళ్ళున్న కరెంట్ సిట్యుయేషన్ పట్ల ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో ఉంటారు. అండ్ వాళ్ళ కంపారిజన్ ఏదైతే జరిగిందో దానివల్ల బాధ కూడా ఆ పిల్లలకొస్తుందనమాట. సో, సైకలాజికల్‌గా పిల్లలు కంపేర్ చేసినప్పుడు బాగా డిస్టర్బ్ అవుతారు. అండ్ సెకండ్‌లీ ఏమవుతుందంటే ఎవరైతే కంపేర్ చేస్తారో వాళ్ళని, వాళ్ళతో వీళ్ళకున్న అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో అది చాలా డ్యామేజ్ అవుతుందనమాట. ఎస్పెషల్లీ పేరెంట్స్ కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు అంటే ఎవరైనా ఏంటి అర్థం అనేది మనం చూస్తే గనక వాళ్ళెందుకు కంపేర్ చేస్తారు? అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళున్న పొజిషన్ వాళ్ళకి నాట్ యాక్సెప్టబుల్ పొజిషన్ అని ఫీల్ అయినప్పుడు తెలియకుండా ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని కంపారిజన్ అనేది వస్తుంది. సో, ఎవరైతే కంపేర్ చేస్తున్నారో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అనే విషయం పిల్లలకి కమ్యూనికేట్ అవుతుందనమాట. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా వర్డ్స్ యూజ్ చేయడం గానీ, లేదంటే చెప్పడం గానీ తెలియకపోవచ్చు. బట్ స్టిల్ నేనున్న సిట్యుయేషన్‌ని నేనెవరితో అయితే రిలేషన్‌లో ఉన్నానో అంటే నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఇలా అర్థమవ్వటం వల్లేంటంటే వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, నేను ఎలోన్ అని ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఒంటరితనంతో ఏమైపోతుందంటే, వాళ్ళు ఒక క్లోజ్డ్ లూప్‌లోకి వెళ్ళిపోయి పేరెంట్స్‌తో షేరింగ్ అనేది తగ్గించుకుంటారు. వాళ్ళతో మాట్లాడటం తగ్గుతుంది. ఐసోలేటెడ్‌గా ఉంటారు. ఇలా ఉండడం వల్ల పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో, అది పాడవుతూ ఉంటుందనమాట. దాంతో పాటు ఏమవుతుందంటే, కొంతమంది పిల్లల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే. నేను ఇట్లా కాదు, ఎట్లా ఉండాలి అనేది నా పేరెంట్స్ నాకు గైడ్ చేశారు. కాబట్టి నేనలా ఉండాలి అంటే, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని వాళ్ళక్కడి నుంచి డెసిషన్ మేకింగ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళేం జేస్తారు, ఎవరినైతే వీళ్ళు ఎగ్జాంపుల్‌గా వాడుతున్నారో, వాళ్ళలా నేనుండాలి.
వాళ్ళలా నేను బిహేవ్ చేయాలి అని ఇమిటేట్ చేయడం, వాళ్ళకి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడూ కూడా ప్రతి ఇండివిడ్యువల్ యూనిక్‌గా ఉంటారు. ఒకళ్ళు తీసుకున్న డెసిషన్ వాళ్ళకి సెట్ అయింది కాబట్టి, దానివల్ల వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి, అదే డెసిషన్, అదే మెథడ్ ఇంకొకరు ఫాలో అయితే అలానే వస్తాయని రూల్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుందనమాట. ఈ విషయం పిల్లలు అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువుంటుంది కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ట్రై చేస్తున్నా కూడా బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటాయి. అది సక్సెస్ అవ్వకుండా ఉంటుందనమాట. దానివల్ల బాగా డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. ఈ డీమోటివేట్ అవ్వటం వల్లేంటంటే, వాళ్ళకి నెక్స్ట్ టైమ్ ఏదైనా ట్రై చేయాలి అన్నా, ఇనిషియేట్ తీసుకోవాలి అన్నా, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుందనమాట. ఇలా ఇన్ని నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి కాబట్టి, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ పిల్లలకి మీరేదైనా చెప్దామనుకున్నప్పుడు, వాళ్ళ నుంచి మీరేదైనా చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, చేయాల్సింది కంపారిజన్ కాదు. వాళ్ళల్లో ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయాలి. ఎవరైనా కూడా ఎప్పుడు దేని పట్ల ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, వాళ్ళకి అందులో ఒక రిజల్ట్ ఒస్తుంది. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని ఫీల్ అయినప్పుడు, ఎవరు అడిగినా, అడగకపోయినా దాని పట్ల ఎఫర్ట్స్ అండ్ వాళ్ళ టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో, పేరెంట్స్ ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే, పిల్లలకి ఏ విషయమైతే అవసరమని మీరు ఫీల్ అవుతున్నారో ఒక పేరెంట్‌గా లేదా కేర్ గివర్‌గా, దాని పట్ల ఇంట్రెస్ట్ పెరిగేలా చేయాలి తప్ప, వేరే వాళ్ళకి సక్సెస్ వచ్చింది చూడు అని చెప్పి అన్నప్పుడేంటంటే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో పిల్లల నుంచి నెగెటివ్ రియాక్షన్ వస్తుంది తప్ప, పాజిటివ్ ఔట్‌కమ్ అనేది రాదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.